నువ్వు అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డాక ఇంకెదురోడికి నీతేం చెప్తావు? అవును. దీన్ని సమర్థించడం ప్రారంభించాక ఇంకేం చెప్తారు? అవును. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఆంధ్రాలో విచ్చలవిడితనంతో కూడినటువంటి స్వేచ్ఛతో వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తూ అన్ని వ్యవస్థలు అధికార పక్షపు నాయకులకి దాసోహం అనే పరిస్థితి వస్తే ఇంకా డెమోక్రసీ ఏడుంది? అదే కదా. నువ్వు ఏ వ్యవస్థలు అయితే కాపాడాలో ఆ కాపాడాల్సిన వ్యవస్థలు కార్యకర్తల మాటలు వింటాం, లేకపోతే ప్రభుత్వం యొక్క దాసోహం అంటూ ఉంటే రాజ్యాంగం పనిచేయదు, చట్టం పనిచేయదు, తప్పుడు కేసులు పెడతాం, తప్పుడు ఇష్టాలుగా నడుస్తామంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ నడుస్తుంది? వాస్తవానికి ఇటువంటి అంటే మనం ఇప్పుడు రాజకీయ యాంగిల్లో మాట్లాడుకున్నాం, దాన్ని పక్కన పెడితే ఒక నేరం జరిగింది. ఇంతకుముందు అనిత గారు వచ్చినప్పుడు కూడా ముందు అన్నది ఏంటి, గంజాయి, మాదక ద్రవ్యాలు, నేరాలు పెరిగిపోతున్నాయి. మనం కూడా డీజీపీ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఆ గుప్తా గారు, చాలా వరకు తగ్గిపోయినాయి క్రైమ్ రేటింగ్, గతంతో పోలిస్తే నేరాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇది రాజకీయ కోణం పక్కన పెడితే ఇలాంటి హత్యలు జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ అదుపులో ఉన్నట్ట, అదుపు తప్పుతున్నట్ట, ఈ కోణంలో చూసినప్పుడు ఎలా చూడాలి? ఒక సంఘటన ఆధారంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పోతుంది అనేది అమాయకత్వం. లా అండ్ ఆర్డర్ అస్తవ్యస్తం అవడం అంటే ఏంటంటే విచ్చలవిడితనంగా రోడ్డు మీద వ్యక్తి సంఘటనలు లా అండ్ ఆర్డర్కి ఆపాదించకూడదు. అయితే క్రమంగా భయం కోల్పోతున్నాం, వ్యవస్థ మీద పట్టు కోల్పోతున్నాం, ఇది గుర్తించాల్సి ఉంది. ఎప్పుడైతే రాజకీయ జోక్యం పోలీస్ వ్యవస్థలో పెరిగిపోతుందో ఇక భయం కోల్పోతారు. భయం ఒక్కసారి కోల్పోయిన తర్వాతన ఒకడేమో తెగింపుతో నేరం చేస్తాడు, అధికార పక్ష పండతో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నాడేమో బతకడానికి అవకాశం లేనప్పుడు లేపేసి వెళ్ళిపోతే బోలకు జైలుకి అనేటటువంటి రూట్లో ఉంటాడు. దాక్కుని బ్రతికే కంటే లేపేసి వెళ్ళి జైల్లో కూర్చోవచ్చు సేఫ్ గా అనే లెక్కన ఉంటారు. ఎందుకు అంటే అది వీళ్ళు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారనుకోండి, అప్పుడు భయం వస్తుంది. ఇదివరకు దొంగతనాలు చేసేవాళ్ళు రౌడీల్ని, ఫ్యాక్షనిస్టులు ఎట్ట కంట్రోల్ చేశారు? ఎన్కౌంటర్లు చేశారు. అంటే ఇప్పుడు ఫ్యాక్షనిస్టుల మీద కూడా నిఘా ఉండేదంట కదా, ఫ్యాక్షనిస్టుల మీద కూడా ఈ నాయకుడు ఏం చేయబోతున్నాడు, రంగా ఏం చేయబోతున్నాడు, వీళ్ళని ఒక నిఘా ఉండేదంట కదా. ఇప్పుడు ఆ నిఘా అనేది